డెమాయిన్లో అయోవా అని ఒక స్టేట్ ఉంది అమెరికాలో. నేను అప్పుడప్పుడు అయోమయం అంటానులేండి, ఎందుకంటే ఆ పేరు అలా పలకాలి. అక్కడ డెమాయిన్ అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో లాస్ట్ ఇయర్ అవధానం చేశాను. 8 మంది ఇలాంటి పిల్లలే. వాళ్ళు సమస్య ఇచ్చారు. నిషిద్ధాక్షరి చేసిన అమ్మాయికి వయస్సు 7 ఏళ్ళు. 7 ఏళ్ళ అమ్మాయి నిషిద్ధాక్షరిలో కూర్చుంటే ఆశ్చర్యం కలిగింది నాకు. యూట్యూబ్లో ఉంది, ఒకసారి వద్దిపర్తి పద్మాకర్ డెమాయిన్ అవధానం అంటూ వచ్చేస్తుంది. మొత్తం అంతా పిల్లలే. 7 ఏళ్ళు మొదలుకొని 11 సంవత్సరాల లోపు ఉండేటటువంటి పిల్లలు పృచ్ఛకులుగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. కాబట్టి అవధానం ఎక్కడికి వెడుతుంది? మన భారతీయులకి, అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి రక్తంలో ఉందండి పద్యం. కాబట్టి మీ రక్తం అంతా ఏ రక్తబీజుడి దగ్గర నుంచి అమ్మవారు లాగినట్టు ఎవడన్నా లాగితే తప్ప ప్రతి వ్యక్తిలో అంతో ఎంతో సంస్కారం ఉంటుంది, పద్యం వచ్చి తీరుతుంది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉన్నది. అవధానంలో ఈ ప్రాంతానికి మళ్ళీ ప్రత్యేకత ఉన్నది. అందులో ఒకటి కవనం ఒక్కటి సంగీత సవనం ఒకటి. అవధానంలో కవిత్వంతో పాటు సంగీతం కూడా ఉండాలి. కవనం ఒక్కటి సంగీత సవనం ఒకటి. ధారణము పద్యక్షీర ధారలొసగు. ధారణము పద్యక్షీర ధారలొసగు.